Jesus is commending the faith of this heathen person or a centurion. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక అన్యజనుడైనటువంటి ఆ యొక్క సైన్యాధిపతిని తన యొక్క విశ్వాసమును యేసుక్రీస్తు ప్రభు మెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. What did Jesus see in this centurion? ఆ యొక్క సైన్యాధిపతిలో యేసుక్రీస్తు ప్రభు ఏమి చూశాడు? Why was his faith called as a great faith? ఆయన యొక్క విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు ద్వారా గొప్ప విశ్వాసము అని దేవుడు ఎందుకు పిలిచాడు? And Jesus Christ is telling here that I have not found such a faith in Israel also. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి ఒక మాట చెప్తున్నాడు, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని అంటున్నాడు. Let us look at the whole chapter now. The chapter 7 from verses 1 to 10. 7వ అధ్యాయము లూకా సువార్త మొదటి 10 వచనాలను మనం ఇప్పుడు ధ్యానిస్తాం. We see here that this centurion, he had a servant was very dear unto him. ఇక్కడ ఒక శతాధిపతికి ఒక దాసుడున్నాడు. ఆ దాసుడు ఈ శతాధిపతికి ఎంతో సమీపమైనటువంటి వాడు. This is a very strange thing that a servant should be dear unto his master. ఒక దాసుడు తన యొక్క యజమానునికి అంత సమీపంగా ఉండడం అనేటువంటిది చాలా వింతైనటువంటి సంగతి. Maybe there are very good qualities in the servant so that his master loves him so much. బహుశా ఆ దాసునిలో తన యజమానుడు ప్రేమించే దాని కొరకై ఎన్నో సుగుణాలు మంచి లక్షణములు ఉండి ఉండవచ్చు. This servant was sick and he was ready to die, it seems. ఈ యొక్క దాసుడు రోగి ఉన్నాడు, అదే విధంగా తాను చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. And at such a time this master who cares for him, he is the master who has heard about Jesus. ఈ యొక్క దాసుని కొరకు యజమానుడు ఎంతో జాగ్రత్త వహించిన కారణాన్ని బట్టి ఈ యొక్క యజమానుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. And he wanted that Jesus should heal his servant. ఈ యొక్క దాసుని స్వస్థపరచాలని యజమానుడు కోరాడు. So he went to the elders of the Jews. ఆ యొక్క యూదులలో ఉన్నటువంటి పెద్దల వద్దకు వెళ్ళాడు. And he told that let Jesus come and heal my servant in my home. నా యేసుక్రీస్తు ప్రభు వారు నా ఇంటికి వచ్చి నా యొక్క దాసుని స్వస్థపరచాలని నేను కోరుతున్నాను అని అడిగాడు. We see here many times our approach to Jesus is in this way only. చాలా సందర్భాల్లో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని దగ్గరికి మనము వెళ్ళేటువంటి రీతి ఇదే విధంగా ఉంటుంది. He came through some of the elders. కొంతమంది ప్రధానుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. So that the elders will recommend to Jesus, yes, heal him. ఆ విధంగా ఆ యొక్క ప్రధానులు యేసుక్రీస్తు ప్రభుకి తన దాసుని స్వస్థపరచమని చెప్పినప్పుడు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు స్వస్థతను కలగజేస్తాడని వాళ్ళు ఆ యొక్క ప్రధానులు యేసుక్రీస్తు ప్రభుకి రికమెండ్ చేయడం, అంటే యేసుక్రీస్తు ప్రభు విన్నవించుకోవడం. So this is our way. See, God wants that we can approach him directly. We don't need anybody else in between. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే దేవునికి మనకి మధ్యలో మనం నేరుగా దేవుని యొద్దకే వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు మధ్యలో ఉండకూడదని దేవుని యొక్క ఆశ. How was that possible? అది ఏ విధంగా సాధ్యమైంది? Because Jesus himself came and he is the one who opened the way for us to God. ఏ విధంగా సాధ్యమైందంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ యొక్క పరలోక రాజ్యమునకు ద్వారమును మన కొరకు తెరిచి ఉంచాడు. మార్గమును తెరిచాడు. Jesus Christ told, I am the way, the truth and the life, right? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. హిందీ it says మార్గ జీవన్ और సత్య मैं भी हूं, मैं ही हूं नहीं, मैं ही हूं. What does that mean? దాని అర్థం ఏంటి? He is the only way, no other way. ఆయన ఒక్కడే మార్గమే అన్నాడు, వేరే ఏ మార్గము లేదు. All the people take stones to beat us. Why? అందరూ మన రాళ్ళతో మనల్ని కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు? Because we see Jesus is the only way, nobody else. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువే మార్గం అని చెప్తాం కనుక. మై బి నై మై హి హూ. మై బి అంటే నేను కూడా ఒక మార్గం అని చెప్పలేదు యేసుక్రీస్తు. నేనే అంటాడు, నేనే ఒక only be. What is this? నేనే మార్గం అని అంటున్నాడు. There is only one God. ఒకటే దేవుడు ఉన్నాడు, no other God. ఏ దేవుడు కూడా లేడు. There is only one way. There is only one way. ఒకటే మార్గం ఉంది. There is only one way to have that life also. He is the life. ఆ జీవమును కలిగి ఉండే దాని కొరకై ఒకటే మార్గం ఉంది. He is the truth. ఆయనే సత్యము. The truth. ఆయనే సత్యం. We cannot be the truth, మనము సత్యముగా ఉండలేము. We cannot be something of the truth.
మనము సత్యమునకు సంబంధించినది ఏదైనా మనం చేయవచ్చు. Whatever is truth, he is the truth. కానీ సత్యమనగా యేసుక్రీస్తు ప్రభు. So here we see that this centurion is approaching the elders. ఇక్కడ ఈ యొక్క శతాధిపతి ఆ ప్రధానుల యొద్దకు వెళ్తున్నాడు. And these elders come to Jesus. ఈ యొక్క ప్రధానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నారు. What they are telling? వాళ్ళు ఏమంటున్నారు? In 4th verse we see 4వ వచనంలో మనం చూసినట్లయితే they are recommending that this person is a very worthy person. నీ 4వ వచనం, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడని అంటున్నారు. He is a worthy man. అతడు యోగ్యుడని అంటున్నారు. So he is the worthy man. That's why we should do this to him. ఆ వ్యక్తి యోగ్యుడు గనుక ఈ యొక్క మేలును ఆ వ్యక్తి జీవితంలో చేయాలి అని అంటున్నారు. Now let us question ourselves. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. Does God see our worthiness and hear our prayers? దేవుడు మన యోగ్యతను చూచి మన ప్రార్థనలు ఆలకిస్తాడా? Does God see our worthiness and give us salvation? దేవుడు మన యోగ్యతను చూచి మనకు రక్షణనిస్తాడా? If at all he has to see these things, దేవుడు మన యోగ్యతను ఒకవేళ చూడగోరితే, then if he sees us as sinners, will he send rain from heaven? దేవుడు మనము పాపులమని చూచి పరలోకం నుంచి దేవుడు వర్షం పంపిస్తాడా? There are so many terrorists in Gaza. Rain should not fall there. గాజాలో ఎంతో మంది ఉగ్రవాదులు ఉన్నారు, అక్కడ వర్షం పడకూడదు. But rain falls everywhere. కానీ వర్షం ప్రతి చోట పడుతుంది. In Pakistan లో పడుతుంది. In Hindustan also. హిందుస్థాన్ లో కూడా పడుతుంది. Turkestan also. తుర్క్మెనిస్తాన్ లో కూడా పడుతుంది. Uzbekistan also. ఉజ్బెకిస్తాన్ లో కూడా పడుతుంది. So God doesn't see our worthiness and work for us. దేవుడు మన యొక్క యోగ్యతను చూచి మన పట్ల కార్యము చేయడు. But he is merciful God, is a gracious God. That's why he does everything freely for us. ఆయన కృప కలిగిన కనికరము గల దేవుడు కనుక మనకు సమస్తాన్ని కూడా ఉచితముగా చేసే దేవుడుగా ఉన్నాడు. The approach here of the elders also is wrong here. ఇక్కడ ప్రధానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి విన్నవించుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. He is worthy, that's why you have to do this. వాళ్ళు అంటున్నారు ఈ వ్యక్తి యోగ్యుడి కనుక నువ్వు తనకు మేలు చేయని అంటున్నారు. What else? ఇంకా ఏంటి? 5th verse. 5వ వచనం, telling he loves our nation, అతడు మన జనులను ప్రేమించి and he has built a synagogue for us, మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి. That's why you have to do this. ఆ కారణాన్ని బట్టి నువ్వు చేయాలి. Do we not say the same thing when we come to God? మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇదే సంగతి చెప్తూ ఉంటాం కదా. Hey God, I did this for you. ప్రభువా నేను నీ కొరకు ఇది చేశాను. That's why you have to do this thing for me. అందుకొరకే నువ్వు నా కొరకే ఈ మేలు చేయి. Hey God, I did this work for you. ఓ దేవా నేను నీ కొరకు ఈ పని చేశాను. That's why you have to do this work in me. అందుకనే నా జీవితంలో ఈ పని నువ్వు చేయాలి. What Jacob told? యాకోబు ఏమన్నాడు? He told God, దేవా if you bless me in everything, ప్రతి దాంట్లో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, everything you bless me, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప I'll give you 10th tithe of everything. నేను నీకు ప్రతి దాంట్లో నేను నీకు దశమ భాగం ఇస్తాను. What does this mean? దాని అర్థం ఏంటి? You give me 100 rupees. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తావు. What is your name? జోసెఫ్. Joseph, give me 100 rupees. జోసెఫ్ అనే నేను అంకుల్ కి 100 రూపీస్ ఇస్తే, I'll give you 10 rupees. అంకుల్ నాకు 10 రూపీస్ ఇస్తారు. What will you say? మీరేమంటారు? What will you say? మీరేమంటారు? This is the deal that we bargain with God like this. మనము కూడా దేవునితో ఇటువంటి లావాదేవీని కలిగి ఉంటాం. God, I do this, that's why you do this for me. దేవా నేను నీ కొరకు ఇది చేశాను గనుక నువ్వు నా కొరకు ఇది చేయి. We cannot do like that. మనం ఆ విధంగా చేయలేము. God gives everything freely for us. దేవుడు మన కొరకు సమస్తాన్ని ఉచితంగా ఇస్తాడు. He does not see our 10th and give us everything. మన యొక్క దశమ భాగముని చూసి దేవుడు మనకు అన్ని ఇవ్వలేదు. They are telling he has built a synagogue for us. వాళ్ళు అంటున్నారు తను మన ప్రజల కొరకు ఒక సమాజ మందిరంని కట్టించాడని అంటున్నారు. That's why we should do something for him. అందుకొరకే తనకు ఆ మేలుని చేయమని అంటున్నారు. So they did not understand what does that mean. దాని యొక్క అర్థం ఏంటనేది వారికి అర్థం కాలేదు. They did not understand who this Jesus is. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో వారికి అర్థం కాలేదు. He himself is the temple. ఆయనే దేవాలయమే ఉన్నాడు. And we are also his temple. మనము కూడా ఆయన దేవాలయమే ఉన్నాం. He has come in this world to build the real temple. ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి ఆలయమును నిర్మించే దాని కొరకే వచ్చాడు. He has come to build the temple with lively stones. సజీవమైన రాళ్లతో ఒక ఆలయమును కట్టేదాని కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. Those people were seeing only the building, outward temple. ఆ ప్రజలు ఆ యొక్క రాళ్లతో కట్టబడినటువంటి ఆ యొక్క భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క కట్టడాలనే వాళ్ళు చూస్తున్నారు. But Jesus does not see that. కానీ యేసుక్రీస్తు ప్రభు అది చూడలేదు. Jesus sees his heart. యేసుక్రీస్తు ప్రభు తన హృదయాన్ని చూశాడు. Jesus will see the centurion's heart. శతాధిపతి యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు చూస్తాడు. He will heal his servant
not because he is a worthy person. అతడు యోగ్యుడు గనుక దానిని బట్టి తన యొక్క దాసుని స్వస్థపరచడు గాని, he will heal not because he loves the nation of Israel. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తను ప్రేమిస్తున్నాడు గనుక యేసు ప్రభు తనని స్వస్థపరచడు గాని, and he will not heal his servant because he has built a synagogue for the Jews. యూదుల కొరకై సమాజ మందిరమును కట్టినాడు గనుక తన దాసుని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచడు. Now let us go further. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, Jesus was going to his house. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఇంటికి వెళ్తున్నాడు. At that time what happened? ఆ సమయంలో ఏం జరిగింది? In verses 6 we read, 6వ వచనంలో మనం చదివినట్లయితే, the centurion is telling, శతాధిపతి అంటున్నాడు, he sent his friend and telling, తన యొక్క స్నేహితుని పంపించి అంటున్నాడు, please read that verse. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. See here what happened. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. First of all he told the elders to go and talk to Jesus. మొట్టమొదటిగా ఆ యొక్క ప్రధానులకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడి రండి అని చెప్పాడు. Come and heal my servant. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నా దాసుని స్వస్థపరచాలని అన్నాడు. Now he is telling, no Lord, don't come. ఇప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లోనికి రావద్దు అని అంటున్నాడు. See he is telling, don't come. శతాధిపతి అంటున్నాడు, లోనికి రాకూడదు అని అంటున్నాడు. And the first confession, I am not worthy. ఇక్కడ మొట్టమొదటిగా తను ఏమని ఒప్పుకున్నాడంటే, నేను యోగ్యుడను కాను అని ఒప్పుకున్నాడు. That's what our Lord sees always. దేవుడు అదే ఎల్లప్పుడు మన జీవితాలు అదే చూస్తాడు. When we come to God with a broken heart, with an unworthiness confession, he sees that. మనము దేవుని దగ్గరికి అయోగ్యతను మన అయోగ్యతను ఒప్పుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి మన హృదయాన్ని ప్రభు చూస్తాడు. He is telling, oh God, Lord, I am not worthy that you should come under my roof. ప్రభువా నువ్వు నా ఇంట్లోనికి రావడానికై నేను పాత్రులను కాను అని అంటున్నాడు. And then in 7th verse he says, 7వ వచనంలో తను అంటున్నాడు, just tell a word and he will be healed. అయితే మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. What was the change in the centurion now? ఈ యొక్క శతాధిపతిలో ఇప్పుడు ఎటువంటి మార్పు కలిగింది? What did he understand here now? ఇక్కడ తాను ఏం అర్థం చేసుకున్నాడు? Now what revelation did he get now? ఇప్పుడు తనకు ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాడు? He is telling, you just speak a word and my servant will be whole. ఇప్పుడు శతాధిపతి అంటున్నాడు, నువ్వు కేవలం మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడని. Why? ఎందుకు? Because in 8th verse he says, 8వ వచనంలో తాను అంటున్నాడు, read anybody? 8వ వచనం, Here he says, ఇక్కడ మనం చూసినట్లయితే, I am also a man of authority. నేను కూడా అధికారం కలిగినటువంటి వాడను. I have 100 people below me. నా కింద 100 మంది ఉన్నారు. I am telling one to go there, he goes. నేను ఒక వ్యక్తికి అటు వెళ్ళు అని అంటే వెళ్తాడు. I am telling one person to come here, he comes. ఒక వ్యక్తికి ఒక సైనికుడికి డ్రమ్ అంటే వస్తాడు. He obeys. వాడు నాకు విధేయత చూపిస్తాడు. The soldiers obey me. సైనికులు నాకు విధేయత చూపిస్తారు. They are below me. వారు నా కింద ఉన్నవారు. And I tell these soldiers, నేను ఈ యొక్క సైనికులకు ఈ విధంగా చెప్తే, these soldiers, they are living beings. ఈ యొక్క సైనికులు వాళ్ళు కూడా మానవులే. living beings, they have life in them. వారిలో కూడా జీవం ఉంది, వారు మానవులే. That's why when I tell, they can do. అందుకని నేను ఏది చెప్పినా గానీ వారు నాకు విధేయత చూపిస్తారు. Now what is the centurion see in Jesus Christ? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శతాధిపతిలో ఏమి చూశాడు? I am telling men to do something, they will do. నేను నా కింద ఉన్నటువంటి వారికి ఏదైనా పని చెప్తే వాళ్ళు చేస్తారు. But who is Jesus? కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరు? What does he do? ఆయన ఏం చేయగలడు? He tells, let all the animals come into existence. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఈ యొక్క పశువులను జంతువులన్నీ కూడా అవి పుట్టును గాక కలుగును గాక అని అన్నాడు. It came. అవన్నీ కలిగినాయి. He says and they come into being. ఆయన నోటి మాట ద్వారా సమస్తము కూడా కలిగింది. He created everything by the word of his mouth. తన యొక్క నోటి మాట వలన ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు. He tells the sea, you stop there, it stops. సముద్రముని చూచి ఆగుమనంటే సముద్రం ఆగిపోయింది. Who is this person? ఈ యొక్క వ్యక్తి ఎవరు? Is he only a man? ఆయన కేవలం మనుషుడు మాత్రమేనా? Or is he God? ఆయన దేవుడా? He recognized Jesus Christ as God. ఆయన ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దేవుడని గుర్తెరిగాడు. He recognized the power of the word of Jesus. దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తిని తాను గుర్తించాడు. What does he tell? అతను ఏమన్నాడు? A fever go away from him. Fever. జ్వరము తనని విడిచిపోవును గాక అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ జ్వరం వెళ్ళిపోయింది. It tells the fish,
come with a coin in your mouth. ఈ యొక్క చేపతోటి నీ యొక్క నోరులో ఆ యొక్క కాయిన్ తో ఉండాలి అని చెప్తే ఆ విధంగా వచ్చేసింది. It comes with a coin in its mouth. తన యొక్క చేప యొక్క నోట్లో ఆ యొక్క షెకెలు అనేటువంటిది కనబడింది. Can we do this? మనం అది చేయగలమా? Can any human being do this? ఏ మానవుడైనా ఈ భూమి మీద ఆ విధంగా చేయగలడా? For example, tsunami is coming. ఉదాహరణకు సునామీ గనుక వచ్చినట్లయితే, and Joseph tells tsunami, please stop there. What happens? ఇప్పుడు నేనంటాను సునామీ అక్కడే ఆగు ఆగనంటే ఏమవుతుంది? Will it stop? అది ఆగిపోతుందా? Will it stop? అది ఆగిపోతుందా? But it listens to Jesus. కానీ ఆ యొక్క సునామీ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు మాటకు విధేయత చూపిస్తుంది. What his disciples told, what manner of a man this is? శిష్యులు అన్నారు, ఇతను ఎలాంటి మనుష్యుడని అన్నారు. What manner of man? ఎటువంటి మనుష్యుడని శిష్యులు అన్నారు. Even the sea and the wind they hear him. గాలి సముద్రములు కూడా తినకు యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపిస్తున్నాయి అని అన్నారు. He is a person who tells the dead person. Jesus Christ is a person who speaks to a dead person. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడతాడు. Lazar, please get up. లాజరు బయటికి రా అన్నాడు. Can you do that? మనం అది చేయగలమా? నువ్వు చేసగలవా? నేను కూడా చేయలేను. Who can do? ఎవరు చేయగలరు? Only God can do. కేవలం దేవుడు మాత్రమే. So what this centurion is telling? ఈ యొక్క శతాధిపతి ఏమంటున్నాడు? He recognized Jesus who he is. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఆ శతాధిపతి గ్రహించాడు. I tell living people to go here and there, they go. నేను నా కిందనటువంటి సైనికులను అటు ఇటు వెళ్ళమంటే వాళ్ళు వెళ్తారు. They are living people. వాళ్ళు మానవులే. But he tells whom? కానీ యేసుక్రీస్తు he commands whom? కానీ శతాధిపతి ఎవరిని, యేసుక్రీస్తు ప్రభు ఎవరిని గద్దిస్తాడు? Those who do not have life. జీవము లేని వాటిని యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపిస్తాడు. He can command the stones. ఆ యేసుక్రీస్తు ప్రభు రాళ్ళని ఆజ్ఞాపించగలడు. He can command the sea. సముద్రమును యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించగలడు. He can command the mountain. కొండలను గుట్టలకు యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించగలడు. He can command the sun also. సూర్యునికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించగలడు. Why? ఎందుకు? Because he is the creator God. ఆయన సృష్టికర్త కనుక. He has created all of us. మనల్ని ఆయన సృష్టించాడు కనుక. Us also he created. మనల్ని కూడా దేవుడు సృష్టించాడు. Do we obey? మనం విధేయత చూపిస్తున్నామా? Do we recognize him as our creator? మన యొక్క సృష్టికర్తగా మనం దేవుణ్ణి గుర్తెరుగుతున్నామా? Do we know Jesus as our God? మన యొక్క దేవునిగా యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకున్నామా? Or do we see Jesus Christ as any miracle worker? లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే వ్యక్తిగా చూస్తున్నామా? Or do we see him as any other man? లేదంటే వేరే మనుషుల వల్లనే యేసుక్రీస్తు ప్రభు అదే విధంగా చూస్తున్నామా? This is the difference. ఇది ఇక్కడ వ్యత్యాసం ఇదే అయి ఉంది. This is the revelation that the centurion received here. ఇక్కడ ఇటువంటి బయలుపరుపును ఆ యొక్క శతాధిపతి పొందుకున్నాడు. What happens when we receive the true revelation of God? దేవుని యొక్క నిజమైనటువంటి ప్రత్యక్షతను మనం పొందుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది? See what God says in Isaiah 45:22. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? In Isaiah 45:22 what God says, look unto me and be saved. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో భూదిగంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని అంటున్నాడు. Just look unto him, you will be saved. కేవలం ఆయన వైపు చూస్తే చాలు మనం రక్షించబడతాం. No need to do any work. ఏ పని కూడా మనం చేయాల్సిన పని లేదు. No need to do anything. ఏమి చేయాల్సిన అవసరం లేదు. Just looking unto God. కేవలము దేవుని వైపు చూడడం ద్వారా what happens? మనకేం జరుగుతుంది? We are saved. మనం రక్షించబడతాం. Why? ఎందుకు? Because God says, ఎందుకనగా దేవుడు అంటున్నాడు, no man can see me. ఏ వ్యక్తి కూడా నన్ను రక్షించలేడు. If any man sees me, ఎవరైనా నన్ను చూసినట్లయితే what happens? ఏం జరుగుతుంది? That man dies. ఆ వ్యక్తి చనిపోతాడు. When Moses told God, I want to see you, మోషే ఎప్పుడైతే ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అడిగినప్పుడు what God said? అప్పుడు దేవుడు ఏమన్నాడు? No, you cannot see me. నువ్వు నన్ను చూడలేవు అని అన్నాడు. If any man sees me, ఏ మనుషుడే నన్ను చూసినట్లయితే he will die. వాడు చనిపోతాడు. Then when God says, look unto me and be saved, దేవుడు ఎప్పుడైతే నా వైపు చూచి రక్షణ పొందిడి అని అన్నప్పుడు then what happens? అప్పుడు ఏమవుతుంది? We will die. మనం చనిపోతాం. That's what is salvation. అదే రక్షణ అనంటే. Why? What is salvation? రక్షణ అనగా ఏమి? You need to be born again. నీవు మరలా లేదా తిరిగి జన్మించాలి. Nicodemus told, how can I be born again? నికోదేము అన్నాడు, నేను ఏ విధంగా తిరిగి జన్మించగలను అన్నాడు. I am already born. నేను ఇప్పటికే తిరిగి జన్మించాను. So he has to be born again. If I have to be born again, నేను మరలా తిరిగి జన్మించాలంటే what should be there between these two births?
Between these two births, what should be there? ఈ యొక్క నా యొక్క జననం మధ్యలో ఏం ఈ రెండింటి మధ్యలో ఏం ఉండాలి? రెండు జన్మల మధ్యలో ఏం ఉండాలి? The old, the old birth and the new birth. పాత జన్మ అదే విధంగా క్రొత్త జన్మ. What should be there? ఏం ఉండాలి? There should be death. దాంట్లో మరణం ఉండాలి. How can he die? ఏ విధంగా తాను చనిపోగలడు? Look unto me. నా వైపు చూడుము. And your dead man is gone. Pardon? Your dead man, your person is dead, old man is gone. సో నీ యొక్క పాత వ్యక్తి, నీలో ఉన్నటువంటి పాత పురుషుడు చనిపోతాడు. That's the experience. అది అనుభవం అయింది. That's why Paul is telling, అందుకనే పౌలు అంటున్నాడు, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. In Romans 6:6 it says, రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, knowing this, దీన్ని ఎరిగిన కారణాన్ని బట్టి, knowing this, దీన్ని తెలుసుకున్న కారణాన్ని బట్టి, that our old man, మన యొక్క పాత పురుషుడు is crucified with him. యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడినాడు. Done away with. Pardon? He's done away with. సంపూర్ణంగా తను సమాప్తం చేయబడ్డాడు. Our old man dies. మన యొక్క ప్రాచీన స్వభావము చనిపోతాడు. So when we look unto God, మనం దేవుని వైపు చూసినప్పుడు immediately వెంటనే our old man dies. మన యొక్క ప్రాచీన స్వభావము చనిపోతుంది. When John looked God unto Jesus, యోహాను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వైపు చూచాడో, what he tells, ఆయన ఏమంటున్నాడు? I fell down at his feet as dead. నేను చచ్చిన వాని వలె ఆయన పాదం ఎదుట పడి ఉంటిని అని అంటున్నాడు. That is the effect. అది తన యొక్క అనుభవం. What is the proof that you have salvation? నీకు రక్షణ ఉంది అనే దానికి రుజువేంటి? What is the proof? Sabut kya hai? What is the proof that you are born again or you have salvation? నువ్వు తిరిగి జన్మించావని లేదా నువ్వు రక్షించబడ్డావని రుజువేంటి? You looked unto God, నువ్వు దేవుని వైపు చూసావు, and your old man is dead. నీ యొక్క ప్రాచీన స్వభావము, నీలో ఉన్న పాత పురుషుడు చనిపోయాడు. That is the effect. అది జరిగేటువంటి కార్యం. That is the proof that we have seen God. మనము దేవుని చూచామన్న దానికి రుజువు అదే అయి ఉంది. Our old man is dead. మన యొక్క ప్రాచీన స్వభావం చనిపోయింది. And we are born again. మనం మరలా జన్మించాం. If this is the life we have in us, ఈ యొక్క జీవం మనలో ఉన్నట్లయితే, if we look unto the true God, మనము నిజమైనటువంటి దేవుని వైపు చూచినట్లయితే, if we recognize Jesus as the true God, యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన దేవునిగా మనం గుర్తెరిగినట్లయితే, what happens? ఏం జరుగుతుంది? Worship will stem out of our heart. ఖచ్చితంగా ఆరాధన మన హృదయంలో నుంచి పెళ్ళిబుకుతుంది. Worship will bubble out of our heart. మన యొక్క హృదయాల నుంచి ఆరాధన పొంగుతుంటూ వచ్చేస్తుంది. This worship cannot be contained. ఈ యొక్క ఆరాధన అనేటువంటిది మనం దాచి ఉంచలేము. This centurion recognized Jesus as God himself. ఈ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా గుర్తెరిగాడు. Have we recognized Jesus Christ as the true God? మనము యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడని మనం గుర్తించామా? Or is he a God like any other God? లేదా యేసుక్రీస్తు ప్రభు అందరి దేవుడిలాగే ఇతను కూడా దేవుడని అనుకుంటున్నామా? If we recognize Jesus Christ as the true God, నీవు యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన దేవునిగా గుర్తించినట్లయితే, then this morning will not keep quiet. ఈ యొక్క ఉదయకాలము నీవు మౌనంగా ఉండవు. We will worship him in spirit and in truth. మనము ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధిస్తాం. So may God help us to worship him in spirit and in truth. మనం ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.